హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చిన ఫ్రెండ్స్. సో క్లాస్ అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 3 పవర్ 27 ప్లస్ 8 పవర్ 26 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. The unit digit in expression 3 పవర్ 27 plus 8 పవర్ 26 is అని చెప్పేసి అడిగాడు. సో మొన్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి గ్రూప్స్ దేంట్లోనైనా అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఎలా చేయాలి అనేది ట్రిక్ తెలియజేస్తా. సో చూడండి, ఏ నెంబర్ ఇచ్చినా కానీ, ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ కాకుండా నేను జనరల్ గా చెప్తా, దీని తర్వాత దీంట్లో ఉన్నటువంటి ట్రిక్ ని కూడా చెప్తా. సో ఫస్ట్ ఏ నెంబర్ ఇచ్చినా గానీ ఏ విధంగా చేయాలి అని అంటే, నెంబర్ ఎన్ని డిజిట్ల నెంబర్ అయినా పర్లే, ఎన్ని అంకెల సంఖ్య అయినా సరే లాస్ట్ డిజిట్ నే తీసుకోవాలి. సో జనరల్ గా ఒక నెంబర్ లో లాస్ట్ డిజిట్లు ఏముంటాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9 ఉంటాయి కదా. సో ఒక నెంబర్ లో ఇవి తప్ప వేరే డిజిట్స్ అయితే లాస్ట్ డిజిట్ లో ఉండవు. సో ఇలా ఉన్నటువంటి ఈ 9 నెంబర్స్ లో లాస్ట్ డిజిట్ ని బట్టి వాటి పవర్ లో ఎన్ని నెంబర్లు ఉంటే వాటి ద్వారా వచ్చేటటువంటి యూనిట్ డిజిట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఒకటి గుర్తించుకోండి. 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ లాస్ట్ డిజిట్స్ అయితే, ఒక నెంబర్ ఇచ్చిర్రు, ఆ నెంబర్ లో లాస్ట్ డిజిట్ లో ఈ 4 ఏ నెంబర్ ఉన్నా గానీ వాటి పవర్ లో ఎంత నెంబర్ ఉన్నా సరే లాస్ట్ డిజిట్ అనేది ఈ నెంబర్లే అవుతాయి అనమాట. సో 0కి పవర్ లో ఎంతైనా ఉండనివ్వండి, 100 అయితే 100, 1000 అంటే 1000, 101 అంటే 101, ఎంతైనా ఉండాలి. ఈ 0 పవర్ లో ఉన్నటువంటి నెంబర్ ఎంతైనా ఉన్నా కానీ లాస్ట్ డిజిట్ అనేది 0నే అవుతుంది. అలాగే 1 అనే పవర్ లో ఎంత నెంబర్ వచ్చినా గానీ లాస్ట్ డిజిట్ అనేది 1 అవుతుంది. 5 పవర్ లో ఎంత నెంబర్ ఉన్నా గానీ లాస్ట్ డిజిట్ లో 5 వస్తుంది. 6 డిజిట్ పైన ఎన్ని నెంబర్ ఉన్నా సరే లాస్ట్ డిజిట్ మాత్రం 6 అవుతుంది. సో ఇదొకటి. కాబట్టి ఈ నెంబర్లలో 1, 0, 1, 5, 6 అనేవి అయిపోయినాయి. ఓకేనా? సో ఈ 5, 6, 1, 5, 1, 0, 0, 1, 5, 6 అనేవి అయిపోయిన తర్వాత మిగిలిన నెంబర్స్ చూడండి. అందులో ఈ 2, 3 బాక్స్ లాగిస్తున్నాను చూడండి. ఈ 2, 3 అండ్ ఈ 7, 8 ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి 4 సార్లకి ఒకసారి రిపీట్ అవుతాయి. అంటే ప్రతి 4 టైమ్స్ తర్వాత, 4 సార్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అంటే సైక్లిక్ అంటాం దీన్ని. సో వీటి పవర్ లో ఎగ్జాంపుల్ 2 పవర్ 1 తీసుకుంటే 2 అవుతుంది, 2 పవర్ 2 తీసుకుంటే 4 అవుతుంది, 2 పవర్ 3 తీసుకుంటే 8 అవుతుంది అండ్ 2 పవర్ 4 తీసుకుంటే 16 అవుతుంది. అలాగే 4 అయిపోయిన తర్వాత మళ్ళా 2 పవర్ 5 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ 2a వస్తుంది. ఎందుకు అనంటే 2 పవర్ 5 అంటే ఎంత? 32. కాబట్టి సింగిల్ లాస్ట్ డిజిట్ ఏముంటుంది 32లో? ఇది 32లో లాస్ట్ డిజిట్ 2, కాబట్టి ఇది 2. అండ్ 2 పవర్ 6 అని తీసుకున్నాం అనుకోండి. 2 పవర్ 6 అని అంటే ఇలాంటివి 4 సార్లు రిపీట్ అవుతున్నాయి కదా, 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి బై 4 చేయండి. దీన్ని బై 4 చేస్తే ఏం మిగులుతుంది? 6/4 చేస్తే 1 టైం పోతుంది, ఇంకా 2 రిమైండర్ ఉంటుంది కాబట్టి దీన్ని 2 పవర్ 2 అని రాస్తారు. 2 పవర్ 2 అని అంటే ఎంత? 4. కాబట్టి ఇది వచ్చింది. సో ఇందులోనేమో ఇది వచ్చింది, ఇది వస్తుంది. తర్వాత 2 పవర్ 7 తీసుకుంటే 2 పవర్ 3 వస్తుంది అనమాట. అప్పుడు 2 పవర్ 3 అంటే 8 వస్తుంది. కాబట్టి సో అనట్లా. సో ఇవే నెంబర్స్ ప్రతి 4 సార్లకు రిపీట్ అవుతా ఉంటాయి. అందుకే దీన్ని సైక్లిక్ అని అంటారు. సో ఈ 2, 3, 7, 8లకు పైన ఎంత డిజిట్ ఇచ్చినా గానీ, ఏ డిజిట్ ఇచ్చినా పర్లేదు, వాటిని మనం ఏం చేయాలి? బై 4 చేయాలి. ఏం చేయాలి? బై 4 చేయాలి. ఆ తర్వాత రిమైండర్ లో ఏది ఉంటుందో అది పవర్ లో రాసుకోవాలి. ఓకేనా? బై 4 చేయాలి. రైట్? నెక్స్ట్ ఈ 4 అయిపోయినాయి. మిగిలిన ఏమున్నాయి? ఇక ఒక 4 ఉంది, ఒక 9 ఉంది అనమాట. సో ఈ 4 అండ్ 9 వచ్చినాయి అనుకోండి. 4 అనే నెంబర్ పైన పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి. ఈవెన్ నెంబర్ ఉంది అని అనుకుంటే, ఈవెన్ అంటే ఏంది? మనకు తెలిసినటువంటి 2, 4, 6, 8 కదా. సో మనకు 2 అనే తీసుకోండి. దీన్ని 2 తీసుకుంటే ఏమొస్తుంది? 4 స్క్వేర్ అంటే లాస్ట్ డిజిట్ 6 వస్తుంది అనమాట. కాబట్టి 4 పవర్ లో ఎంత నెంబర్ అయినా సరే ఈవెన్ నెంబర్ ఉంటే దాని లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? ఒకట్ల స్థానంలో అంకె 6 వస్తుంది. అండ్ 4 పవర్ లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ అంటే 1 అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? లాస్ట్ డిజిట్ 4 వస్తుంది.
సో 4 పవర్ లా ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. 4 పవర్ లో ఆడ్ నెంబర్ ఉంటే లాస్ట్ డిజిట్ అనేది 4 వస్తుంది, రైట్. అలాగే 9 ఉంది. ఈ 9 యొక్క పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందని అనుకోండి, అప్పుడు 9 స్క్వేర్ అనుకోండి. ఈవెన్ నెంబర్ 2 అంటే ఈవెన్ నెంబరే కదా, ఎంత ఉన్నా కానీ మనం లీస్ట్ మనకి ఈజీగా ఉన్నటువంటి తెలిసింది కాబట్టి 2 తీసుకోండి అంటున్నా. సో 9 స్క్వేర్ అంటే ఎంత, 9 × 9 81. కాబట్టి 9 కి పవర్ లో ఈవెన్ నెంబర్ కనుక ఉంటే అప్పుడు డిజిట్ నెంబర్ ఒకటో డిజిట్ లో యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది. అండ్ 9 పవర్ లో ఆడ్ నెంబర్ కనుక ఉంటే, 9 పవర్ లో ఆడ్ నెంబర్ ఉంటే, ఆడ్ అంటే ఏంది మనకి 9 పవర్ 1 అనుకోండి. ఆడ్ నెంబర్ 1 3 5 అన్ని ఆడ్ నెంబర్లే. అందులో మనకి 1 తీసుకోండి, అప్పుడు 9 పవర్ 1 అంటే ఎంత, 9. కాబట్టి 9 అనే దానికి పవర్ లో ఎన్ని సంఖ్యల ఆడ్ నెంబర్ అయినా సరే, ఆడ్ నెంబర్ అయితే దాని యూనిట్ డిజిట్ 9 అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం ఇప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ ని సింపుల్ గా చేసేయచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ మనల్ని ఏం అడిగిండు, క్వశ్చన్ 3 పవర్ 27 అన్నాడు. ఈ క్వశ్చన్ విషయానికి వద్దాం. ఇప్పుడు 3 పవర్ 27 ప్లస్ 8 పవర్ 26 అని చెప్పేసి ఇచ్చాడు. దీన్ని ఈ రెండింటిని కలిపిన తర్వాత యూనిట్ డిజిట్ నెంబర్ ఏం వస్తుందని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు ఏం చేయాలి, 3 పవర్ 27 ఉంది. ఏం చెప్పినా నేను 2, 3, 7, 8 అనేవి 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటి పవర్ లో ఏది ఉన్నా కానీ దాన్ని 4 తో డివైడ్ చేయండి అని చెప్పిన. సో 3 పవర్ లో ఏముంది, 3 పవర్ లో ఇది 3, దీని పవర్ ఇది 3, కాబట్టి దీని పవర్ లో ఏముంది 27 ఉంది. ఈ 27 ఏం చేయాలని చెప్పిన, బై 4 చేయాలి. ఓకేనా, బై 4 చేయాలి. సేమ్ అట్నే 8 కూడా ఇందులో ఉంది కదా, కాబట్టి 8 కి పవర్ లో ఏముంది 26 ఉంది, దాన్ని కూడా బై 4 చేయండి. ఓకేనా, బై 4 చేస్తే ఎంత వస్తుంది, 27 ని మనం 4 తో డివైడ్ చేస్తే 4 6 జా 24 అయిపోతుంది. రిమైండర్ లో 3 మిగులుతుంది. కాబట్టి 3 పవర్ 3 అని రాస్తాం. అర్థమైందిగా, సింపుల్ గా. ప్లస్ 8 పవర్ ఉంది. ఇప్పుడు 26 ని 4 తో డివైడ్ చేస్తే 4 6 జా 24 అవుతుంది. రిమైండర్ 2 మిగులుతుంది. కాబట్టి ఇది 2 రాస్తాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇది సింపుల్ కదా, 3 పవర్ 27 కంటే 3 పవర్ 23 అనేది మనకి ఈజీ తెలిసిపోతుంది. 8 పవర్ 26 అనేది అన్ని సార్లు రాసే కంటే 8 స్క్వేర్ రాస్తే సింపుల్, ఇంకా తెలిసిపోయింది మనకి. ఆల్రెడీ 8 స్క్వేర్ అంటే తెలుసు కాబట్టి. సో 3 × 3 × 3 ఎంత, 3 3 జా 9, 9 3 జా 27 లో మొత్తం తీసుకోవాలా అంటే మొత్తం తీసుకోవద్దు, యూనిట్ డిజిట్ తీసుకోవాలి. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి 7 అవుతుంది. 3 పవర్ 3 లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది అంటే 7 అవుతుంది. అర్థమవుతుంది కదా, నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ 27 అవుతుంది, బ్రాకెట్ లో రాస్తున్నా 27 అవుతుంది. అందులో యూనిట్ డిజిట్ తీసుకోవాలి కాబట్టి 7 తీసుకోవాలంటున్నా, మొత్తం రాయొద్దు మనం. ప్లస్ 8 × 8, 8 స్క్వేర్ అంటే 8 × 8, 8 × 8 64 అవుతుంది. అందులో మనం ఏం తీసుకోవాలి, 4 తీసుకోవాలి. 64 యూనిట్ డిజిట్ లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చినటువంటి ఒకట్ల స్థానంలో అంకెని మాత్రమే తీసుకోవాలి, 4 వస్తుంది. ఎందుకు 64 లో ఇది మాత్రమే తీసుకోవాలి, ఇది ఇక్కడ తీసుకున్నట్టు. కాబట్టి ఇది తీసుకోవద్దు, ఇక తీసేస్తున్నది నేను అర్థం కావడం కోసమే చెప్పిన. సో యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబరే తీసుకోవాలి. సో మనల్ని అడిగింది 7 + 4 చేస్తే 7 + 4 చేస్తే ఎంత 11 వస్తుంది. ఇప్పుడు యూనిట్ డిజిట్ లో అడిగిండు నెంబర్ కాబట్టి 1 యూనిట్ డిజిట్ నెంబర్ అనేది ఒకటి స్థానంలో అంకే 1 అవుతుంది. సో ఆన్సర్ ఏ అనేది దీనికి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయాలి. మీకు అంతా కాన్సెప్ట్ కోసం ఇంత చెప్పిన ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనకు డైరెక్ట్ గా మనం ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా, 2 పవర్ 37 పవర్ 2 పవర్ 37 అడిగింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, 2 పవర్ 37 కి హోల్ పవర్ లో 237 చెప్పేసి ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు దీన్ని చేయాలంటే ఇది అడిగినటువంటి క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పెద్దగా ఉంది కదా అని చెప్పేసి వదిలేశారు. సింపుల్, ఏం చెప్తున్నా నేను 7 ఉంది, ఇక్కడ ఏముంది 7, లాస్ట్ డిజిట్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా లాస్ట్ డిజిట్ నే తీసుకోవాలి. కాబట్టి 7 పవర్ 237 తీసుకోవాలన్నమాట మనం. 7 పవర్ 237 లో ఇక్కడ 7 ఉంది, 2 3 7 8 లో 7 ఉంది. కాబట్టి 7 ఉంటే ఆ పవర్ లో ఉన్నటువంటి నెంబర్ ఏం చేయాలి మనం, 4 తో డివైడ్ చేయాలని చెప్పిన. 4 తో డివైడ్ చేయాలంటే దీన్ని 4 తో డివైడ్ చేయాలి. సో 237 ని 4 తో డివైడ్ చేసే కంటే 4 యొక్క డివిజబుల్ రూల్ లాస్ట్ 2 నెంబర్ డివిజన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 37 ని 4 తో డివిజన్ చేసినాం అనుకోండి, అప్పుడు 4 9 జా 36 అయిపోతుంది. కాబట్టి రిమైండర్ ఏముంది 1 ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇదంతా మొత్తం చేసే కంటే లాస్ట్ 2 డిజిట్ యొక్క 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ లో మనకు 1 వస్తుంది. కాబట్టి దీన్ని 7 పవర్ 1 దట్ ఈక్వల్స్ టు 7 అని రాస్తాం. సో దీని ఆన్సర్ ఏమవుతుంది 7 అనేది అవుతుంది అనమాట. ఇట్లా సో ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఇది. సో ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా గానీ మనం ఇలా చేసేయచ్చు.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, అర్థం కావడం కోసం ఇంకో క్వశ్చన్ తీసుకొచ్చిన. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీలో అడిగినటువంటి క్వశ్చన్. యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 212 పవర్ 8 ఇంటూ 325 పవర్ 5 ఇంటూ 280 పవర్ 9 ఇంటూ 732 పవర్ 51 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో చూడండి, ఇంతకు ముందు చెప్పినటువంటి క్వశ్చన్ మీకు అర్థమై ఉంటే ఇది కూడా సింపుల్ గా చేసేయచ్చు. ఏం చెప్తున్నా, ఎంత నెంబర్ ఇచ్చినా లాస్ట్ డిజిట్ తీసుకోవాలని చెప్పిన. సో లాస్ట్ డిజిట్ దీన్ని చూడంగానే ఆన్సర్ పెట్టచ్చు సపోజ్, ఎందుకంటే అది కూడా చెప్తా. సో ఇలా లాస్ట్ డిజిట్ ని చూసిన తర్వాత ఇక్కడ ఏముంది, 2 ఉంది, 2 పవర్ 8 ఉంది, 2 పవర్ 8 ఉంది కాబట్టి 2 అనేది మనకి 2 3 7 8 అనేవి 4 టైమ్స్ కి రిపీట్ అవుతాయని చెప్పిన కాబట్టి పవర్ లో ఉన్నదాన్ని 4 తో డివైడ్ చేయండి అని చెప్పిన. ఇప్పుడు దీన్ని 4 తో డివైడ్ చేస్తాం. 4 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. మరి రిమైండర్ 0 పైన 0 అని రాస్తారా, రాయొద్దు, అప్పుడు 4 రాసుకోవాలి. ఓకేనా. సో ఇలా రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు 4 రాసుకోవాలంటున్నా. సో ఇది ఏమని రాస్తాం మనం, దీన్ని 2 పవర్ 4 అని రాస్తాం. 2 పవర్ 4 అంటే ఎంత, 16 అవుతుంది. కాబట్టి దీంట్లో 16 అవుతుంది. యూనిట్ డిజిట్ ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ 5 పవర్ లో ఎంత ఉన్నా కానీ ఈ 325 ని మనం లాస్ట్ డిజిట్ తీసుకోవాలి, 5 తీసుకుంటాం. ఇక్కడ 5 పవర్ లో ఎంత ఉన్నా సరే లాస్ట్ దాని డిజిట్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 5 వస్తుంది. అండ్ 280 లో లాస్ట్ పవర్ డిజిట్ ఏంది, 0 పవర్ లో ఎంత ఉన్నా కానీ అది ఏమొస్తుంది, 0నే వస్తుంది. అండ్ ఇది 2 ఉంది, 2 పవర్ లో 51 ఉంది. కాబట్టి 2 పవర్ 51 ఉన్నప్పుడు 51 ని 4 తో డివైడ్ చేయాలి. 51 ని 4 తో డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు 4 1 జా అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి 4 2 జా క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. సో 2 పవర్ 3 మిగులుతుంది, అది 8 వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ లాస్ట్ డిజిట్ 6 5 0 ఇంటూ 8 చేస్తాం. సో ఆన్సర్ అయితే చూసి చెప్పొచ్చు అని చెప్పిన, ఎందుకంటే 5 ఉంది కాబట్టి 5 వస్తుంది. ఇక్కడ 0 ఉంటే పవర్ లో 0 ఉంటే ఎంత ఉన్నా కానీ 0నే వస్తుంది. కాబట్టి 0 తో మల్టిప్లై చేస్తే అన్నిటికీ కూడా ఆన్సర్ 0 అనేది సెకండ్ కంటే ఎక్కువ టైంలో మనం ఆప్షన్ డి అని పెట్టొచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పెట్టొచ్చు. సో ఫస్ట్ అయితే జనరల్ గా ఈ విధంగా వస్తుంది, 6 5 0 ఇంటూ 8 వస్తుంది. అన్నిట్లో 0 ఉంది, 0 తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయినా 0నే వస్తుంది కాబట్టి ఇట్లా చెప్తున్నా. సో ఒక నెంబర్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే 4 అని రాసుకోండి. కావాలంటే మీరు ఎక్స్ప్రెషన్ మొత్తం మల్టిప్లై చేసుకుంటూ రాస్తే లాస్ట్ కి ఇదే వస్తుంది, చూసుకోవచ్చు కూడా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ p మరియు 1/p ల సగటు k అయినా p పవర్ 4 మరియు 1/p పవర్ 4 యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. ద యావరేజ్ ఆఫ్ p అండ్ 1/p ఈజ్ k, దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ p పవర్ 4 అండ్ 1/p పవర్ 4 అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. సో దీని ఏ విధంగా చేయాలి చూడండి, చాలా సింపులే. p మరియు 1/p ల సగటు అనేది k అని చెప్పేసి అన్నాడు. రెండు సంఖ్యల సగటు అనేది ఏం చేస్తాం, సగటు అని అంటేనే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి ఈ రెండు రాసుల్ని తీసుకుంటే వాటి మొత్తం p ప్లస్ 1/p బై రాసుల సంఖ్య రెండు ఉన్నాయి కాబట్టి బై 2 అనేది దేనికి సమానం అన్నాడు, k కి అన్నాడు. k కి సమానం అని చెప్పేసి k ఇచ్చిండు. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు మనం అంటే p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్స్ టు 2k అవుతుంది, అంతే కదా. ఈ 2 ఇటు పోతుంది. సో p ప్లస్ 1/p ఈక్వల్స్ టు 2k అవుతుంది. సో దీని నుంచి మనం p పవర్ 4 కావాలంటే దీన్ని స్క్వేర్ చేయండి. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, దీనికి సంబంధించినటువంటి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అన్నిటికీ అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒక ప్రీవియస్ క్లాస్ లో చెప్పా. సో ఈ వీడియోలో నేను దాని లింక్ కూడా షేర్ చేస్తాను, చూడండి. సో p పవర్ 4 అంటే ఏమని రాసిన ఆ క్లాస్ లో ఏం చెప్పినాం అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు k అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది అని అంటే k స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. రైట్. ఇది ఫార్ములా, ఇలా గుర్తించుకోండి అని చెప్పిన ఆ క్లాస్ లో అయితే. ఇట్లాంటి సంబంధించి అన్ని క్వశ్చన్స్ ఇచ్చిన అక్కడ. సో చూడండి, సో ఇక్కడ p అంటే ఇక్కడ x అనుకోండి, అప్పుడు p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్స్ టు 2k అయితే p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ ఏం కావాలి, 2 స్క్వేర్ మైనస్ అంటే 2k హోల్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అనమాట. ఓకేనా. 2k హోల్ స్క్వేర్ అంటే దీని నుంచి రాస్తున్నా p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ అనేది ఏమవుతుంది మనకి 2k హోల్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. దీనిలాగా k ప్లేస్ లో 2k రాస్తాం. ఓకేనా. సో అప్పుడు ఇదేమవుతుంది మనకి 2k హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సో అడిగింది ఏంటి, p పవర్ 4 అడిగిండు. ఇక్కడ p స్క్వేర్ ఉంది, మళ్ళీ ఇంకోసారి స్క్వేర్ చేయాలన్నమాట. కాబట్టి సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k అయితే x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 4 అనేది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ దీనికి స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇది గుర్తించుకోండి. సో సింపుల్ గా ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఇది దీనికి స్క్వేర్ చేసి మైనస్ 2 చేస్తే మనకి పవర్ లో 4 వచ్చేసింది. ఓకేనా. కాబట్టి మనల్ని p పవర్ 4 అడిగింది కాబట్టి p పవర్ 4 ప్లస్ 1/p పవర్ 4 కావాలి అని అన్నాడు. కాబట్టి ఏం చేస్తాం మనం, ఇది
ఆల్రెడీ ఏమొచ్చింది ఇక్కడ, ఇది వచ్చినటువంటి నెంబర్ ఏంటి, ఇది దీనికి స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కి స్క్వేర్ గా అని చెప్పినాం కదా, కాబట్టి దీనికి స్క్వేర్ చేసి -2 చేస్తాం. సో 4k స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ -2 అని రాస్తాం. సో 4k స్క్వేర్ ఏమవుతుంది, 4k ఇది a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది, a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి a స్క్వేర్ 4k స్క్వేర్ కి స్క్వేర్ 4k స్క్వేర్ కి స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ అని అంటే 16, k స్క్వేర్ అంటే ఎంత, హోల్ స్క్వేర్, k స్క్వేర్ హోల్ స్క్వేర్ k పవర్ 4 ప్లస్ b స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ 4 -2ab -2 ఇంటూ 4 8 ఇంటూ 2 16 ab అంటే k స్క్వేర్ వస్తుంది. ఓకేనా, -2 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు 16 దీంట్లో 16 k పవర్ 4 -16 k స్క్వేర్, ఈ 4 లో నుంచి ఈ 2 పోతే +2 వస్తుంది. ఓకేనా, +2 వచ్చింది. దీంట్లో నుంచి 2 కామన్ తీస్తే 8k పవర్ 4 -8k స్క్వేర్ +1 వస్తుంది. ఓకేనా, ఇది దేని వాల్యూ, ఇది మనకి p పవర్ 4 + 1/p పవర్ 4 వాల్యూ ఇది. సో వీటి యొక్క సరాసరి కావాలి అని అంటే, సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అన్నాం. కాబట్టి p పవర్ 4 + 1/p పవర్ 4/2 చేస్తాం. /2 చేయాలి కాబట్టి ఇక్కడ దీనికి /2 చేస్తే దాని సరాసరి వస్తుంది. సరాసరి కాబట్టి /2 చేసినాం అనుకో, ఈ 2 కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఓవరాల్ గా మిగిలినటువంటిది 8k పవర్ 4 -8k స్క్వేర్ +1 అనేది మిగులుతుంది. కాబట్టి ఏది ఆన్సర్, ఇది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి మనం చేయాలి, క్వశ్చన్ ఫాస్ట్ గా చేయాలంటే ఇవి రెండు తెలియాలి మనకి. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేసి ఉన్నా, నేను లింక్ లో పంపిస్తాను, నేను చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a ఇంటూ టీ పవర్ 4 -3t క్యూబ్ -3t స్క్వేర్ ప్లస్ bt -2e అనే బహుపది t స్క్వేర్ -2 చేత భాగించబడుతుంది. అయితే a మరియు b ల విలువలు ఎంత అని అడుగుతున్నాడు. ద పాలినామియల్ a t పవర్ 4 -3t క్యూబ్ -3t స్క్వేర్ ప్లస్ bt -2 ఈజ్ డివిజబుల్ బై t స్క్వేర్ -2, దెన్ a అండ్ b వాల్యూ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఏం చేయాలి ఇటువంటి క్వశ్చన్ అంటే, దీని చేత భాగించబడుతుంది అని అంటే t స్క్వేర్ -2 చేత భాగించబడుతుంది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం t ప్లేస్ లో t స్క్వేర్ అని అంటే దీంట్లో నుంచి ఏం రాస్తాం, t స్క్వేర్ అంటే 2, అంటే దీన్ని ఈక్వల్ చేసి 0కి సమానం చేస్తే దీంట్లో నుంచి మనం t స్క్వేర్ అంటే 2 వస్తుంది అనమాట. అలాగే t పవర్ 4 ఇక్కడ 4th ఆర్డర్ పాలినామియల్ కాబట్టి పవర్ 4 కావాలనుకుంటే ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ చేయండి, అప్పుడు t పవర్ 4 వస్తుంది. ఇటు కూడా స్క్వేర్ చేస్తాం కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. అంటే 2 స్క్వేర్ అంటే ఎంత, 4 డైరెక్ట్ రాసిస్తున్నా. సో t స్క్వేర్ t పవర్ 4 అంటే 2 స్క్వేర్ అవుతుంది, 4 వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని నుంచి t విలువ కూడా ఇక్కడ bt ఉంది కాబట్టి t ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ పోవాలంటే రూట్ చేస్తాం. కాబట్టి t ఈక్వల్స్ ఏమవుతుంది, √2 వస్తుంది అనమాట. రైట్, సో t స్క్వేర్ ఉన్న దగ్గర 2, t పవర్ 4 ఉన్న దగ్గర 4, t దగ్గర √3 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో, దాన్ని ఈక్వల్ కి 0కి సమానం చేయండి. అప్పుడు ఏమవుతుంది, a ఇంటూ t పవర్ 4 అన్నాడు కాబట్టి 4 అని రాస్తాం, -3 ఉంది. t క్యూబ్ ని ఏమని రాస్తాం, t స్క్వేర్ ఇంటూ t రాయొచ్చు కదా, t స్క్వేర్ ఇంటూ t రాస్తే t క్యూబే కదా, కాబట్టి t స్క్వేర్ అంటే 2 ఇంటూ t కాబట్టి √2. నెక్స్ట్ మైనస్ కి -3, t స్క్వేర్ అంటే ఎంత 2 ఇంటూ 2 ప్లస్ b t అని అంటే ఎంత √2 -2, దీన్ని 0కి సమానం చేయండి పాలినామియల్ లో. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయండి, a ఇంటూ 4 ఎంత 4a అవుతుంది, -3 ఇంటూ 2 6, √2 కి √2, 3 ఇంటూ 2 -6 ప్లస్ b ఇంటూ √2 -2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. దీని నుంచి a అండ్ b టర్మ్స్ ఒక సైడ్ రాయండి మనం, 4a ఈ ప్లస్ b √2 అనేది ఇక్కడ రాస్తే, ఇది తర్వాత ఇది -6 √2 -6 -2 ఏమవుతుంది, -8 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు a b ఇటే ఉంచి ఈ విలువస్ అటు ఈ వాల్యూస్ అని అవతల తీసుకోపోయింది ఈక్వల్ తర్వాత. సో 4a ప్లస్ b √2 మైనస్ వాల్యూస్ ప్లస్ తర్వాత అటు ఈక్వల్ తర్వాత అటు పోతే ఏమవుతుంది, మనకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ 8 రాసుకోవచ్చు ప్లస్ 6 √2 అని రాయొచ్చు. సో ఇరువైపుల వాల్యూస్ ని కంపేర్ చేయండి. ఓకేనా, కంపేర్ ఎందుకు చేయండి అని అంటే 4a కాన్స్టెంట్, 8 ఇది కాన్స్టెంట్, దీనికి √2 ఉంది కాబట్టి ఇక్కడ √2 ఉంది. సో ఈ రెండు నెంబర్ ని కంపేర్ చేస్తే 4a ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 8 అవుతుంది, అండ్ b √2 ఈజ్ ఈక్వల్స్ టు 6 √2 సమానం అవుతుంది అనమాట. దీంట్లో నుంచి a అని అంటే ఇది 4 1 జా, ఇది 4 2 జా క్యాన్సిల్ అవుతుంది, a ఈక్వల్స్ టు 2 అవుతుంది. అండ్ b అనేది చూడండి
ఈ రెండు కంపేర్ చేస్తే రూట్ టూ ఉంది కాబట్టి దాని ముందు ఉన్నటువంటి వాల్యూ బి విలువ అవుతుంది కాబట్టి బి ఈక్వల్స్ ఏమవుతుంది మనకి 6 అవుతుంది అనమాట. సో ఏ ఈక్వల్స్ టు 2, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అనేది దీని ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మన డిఎస్సీ అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లంబకోణ త్రిభుజ వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానం. దీర్ఘ చతురస్ర పొడవు వెడల్పులు వరుసగా 75 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. లంబకోణ త్రిభుజం యొక్క భూమి 30 సెంటీమీటర్లు అయినా ఆ లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది కూడా మన స్కూల్ అసిస్టెంట్ లో అడిగినటువంటి క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ whose length and breadth are 75 meters and centimeters and 8 centimeters respectively. Find the perimeter of right angled triangle whose base is 30 centimeter అని చెప్పేసి. సో చూడండి, సింపుల్ గా ఏమి ఇచ్చిండు, ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం అన్నాడు. క్లూ ఇచ్చిండు మనకి. కాబట్టి లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం మనం 1/2 BH అని అనొచ్చు, హాఫ్ BH. దట్ ఈక్వల్స్ టు ఆ త్రిభుజ వైశాల్యం అనేది దేనికి సమానం అన్నాడు, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం అన్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండు కాబట్టి పొడవు ఇంటూ వెడల్పే దాని యొక్క వైశాల్యానికి సమానం అవుతుంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు రాసినాం. అండ్ ఇంకో విషయం ఏమి ఇచ్చిండు, లంబకోణ త్రిభుజం యొక్క భూమి ఇచ్చిండు మనకి బి. సో 1/2 ఇంటూ బి వాల్యూ ఇచ్చిండు 30 ఇంటూ హెచ్ కావాలి మనకి 75 ఇంటూ 8. సో ఇది 2 1 జా 2 15 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 15 1 జా 15 5 జా క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో హెచ్ ఈక్వల్స్ ఏం మిగిలింది అవుతుంది మనకి 5 ఇంటూ 8 40 సెంటీమీటర్ అనేది హెచ్ అవుతుంది అనమాట. సో ఈ లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటే లంబకోణ త్రిభుజంలో భూమి ఆల్రెడీ ఇచ్చిండు 30, రైట్. 30 సెంటీమీటర్స్ భూమి అనేది ఇచ్చిండు కాబట్టి ఎత్తు అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం, 40 వచ్చింది. ఇప్పుడు కర్ణం తెలిస్తే మనకి ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగిండు కాబట్టి ఈ కర్ణం కావాలి. ఓకేనా. సో లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు తెలుసు, కర్ణం తెలుసుకోవాలంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అని చేస్తాం. అలా చేసి తెలుసుకోవచ్చు, లేదా ఆ లంబకోణ త్రిభుజం యొక్క ట్రిపుల్స్ అవి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో జనరల్ గా ఈ జీరోస్ లేవని అనుకుంటే ఇక్కడ 4 ఇక్కడ 3 ఉంది అంటే ఆటోమేటికల్ గా ఇక్కడ 5 వచ్చేస్తుంది. ఓకేనా, అది మనకి సింపుల్ గా తెలుసుకునేటువంటి టెక్నిక్. కాబట్టి ఇది 5 వస్తుంది అనమాట. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెడుతున్నా. అట్లా చేయొచ్చు, లేదు అంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ చేయండి, అట్లా కూడా చేయొచ్చు. భూమి అని అంటే 30 స్క్వేర్ అంటే 900 ప్లస్ ఎత్తు అంటే 40 స్క్వేర్ అంటే 1600, 2 కలిపితే 2500 అవుతుంది. ఓకేనా, 2 కలిపితే 2500 అవుతుంది. సో కర్ణం స్క్వేర్ ఇది కర్ణమే కావాలి అంటే √2 చేయండి దీనికి, అంటే రూట్ చేయండి. రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కర్ణం వస్తుంది. కర్ణం ఈజ్ ఈక్వల్స్ టు 25 100 కి రూట్ 10, 25 కి రూట్ 5 కాబట్టి 5 ఇంటూ 10 అంటే 50 అవుతుంది. ఓకేనా, ఈ విధంగా కూడా చేయొచ్చు యాజ్ యువర్ విష్. సో మొత్తానికి అయితే ఇది 50 వచ్చింది. మనల్ని అడిగింది దాని యొక్క చుట్టుకొలత కాబట్టి చుట్టుకొలత లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 భుజాల మొత్తం కలిపితే మనకు 40 30 50 కలిపితే మొత్తం 120 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అయ్యేటట్లు ఆల్ఫా కామా బీటా అనేవి x² + 2x - 35 ఈజ్ ఈక్వల్స్ టు 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా మరియు ఆల్ఫా మైనస్ బీటా మూలాలు కలిగిన వర్గ సమీకరణం ఏంటని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆల్ఫా కామా బీటా వేర్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 2x - 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా సింపుల్ గా చేసేయచ్చు. సో మనకి ఆల్ఫా కామా బీటా అనే 2 మూలాలు, ఆ మూలాలు కలిగిన వర్గ సమీకరణం ఇది ఇచ్చిండు. దీంట్లో నుంచి మనం మూలాల లబ్ధం కనుక్కోవచ్చు. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం మైనస్ b/a అని చెప్తాం, మూలాల మొత్తం. సో ఆల్ఫా ప్లస్ మనకి ఆ మూలాలు ఇక్కడ ఇట్లా ఆల్ఫా బీటా అన్నాడు కాబట్టి మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మూలాల మొత్తం అంటున్నాం, దాన్ని మైనస్ b/a అని రాస్తాం. ఓకేనా, సో ఇటువంటి సమీకరణాన్ని. కాబట్టి ఈ వర్గ సమీకరణంలో దీంతో కంపేర్ చేస్తే
మైనస్ బి బై ఏ అని అంటే -2/1 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు -2 అవుతుంది అనమాట. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనకి ఏమొచ్చింది, -2 వచ్చింది. అండ్ మూలాల లబ్ధం ఆల్ఫా బీటా అనేది ఏమవుతుంది, C/A అవుతుంది. ఓకేనా, కాబట్టి C/A అని అంటే దీంతో కంపేర్ చేస్తే సి అంటే ఏముంది, -35/1 అంటే ఎంత, -35 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఒక మూలం ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు కాబట్టి ఇది వచ్చింది. ఇంకో మూలం అనేది ఆల్ఫా మైనస్ బీటా అన్నాడు కాబట్టి ఈ రెండు మూలాల వర్గ సమీకరణం కావాలనుకుంటే ఆల్ఫా మైనస్ బీటా కావాలి. సో ఈ రెండింటి ద్వారా మనం ఆల్ఫా మైనస్ బీటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనే ఫార్ములా ప్రకారం దీన్ని రాయొచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటున్నా, రైట్. సో దీన్నే మీరు క్లియర్ గా రాసుకోవచ్చు, a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు అనమాట. నేను ఆల్ఫా బీటాలో అడిగింది కాబట్టి అట్లా రాస్తున్నా. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఏమి ఇచ్చిండు, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ వచ్చింది కదా, -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది, -35 అని వచ్చింది. ఓకేనా, రైట్. దీని నుంచి మనకి ఏం కావాలి ఇప్పుడు, -2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ లాగానే వస్తుంది కాబట్టి 4 వస్తుంది, రైట్. మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 35 ఎంత అవుతుంది, 140 అవుతుంది, రైట్. సో ఇది దేని విలువ, ఇది ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది, 140 ప్లస్ 4 అనేది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్స్ టు 144 అవుతుంది. దీని నుంచి ఈ రూట్ తీసేస్తే దీనికి రూట్ వస్తుంది, 144 కి రూట్ వస్తుంది అనమాట. కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా అనేది ఏమొస్తుంది మనకి, దీనికి రూట్ వస్తుంది. సో 144 రూట్ అని అంటే ఎంత, 144 రూట్ అని అంటే 12 అనమాట. ఓకేనా, కాబట్టి 12. సో మనకి ఒక రూట్ ఆల్ఫా మైనస్ బీటా, ఇంకో రూట్ అనేది ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్రెడీ ఇక్కడ తెలిసింది. సో రెండు తెలిసినాయి కాబట్టి ఈ దీని నుంచి మనం ఆల్ఫా బీటా సపరేట్ చేయదిగా, ఇక్కడ అడిగింది మనకి ఇవే మూలాలు అన్నాడు కాబట్టి డైరెక్ట్ ఈ మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం కావాలి. సో మనకి తెలుసు ఆల్రెడీ, x² మైనస్ మూలాల మొత్తం ఇంటూ x ప్లస్ మూలాల లబ్ధం అనేది వర్గ సమీకరణం అవుతుంది. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 0 కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇక, x² మైనస్ మూలాల మొత్తం అంటే ఏంది ఇక్కడ, ఇది అండ్ ఇది రెండు కలపాలి. ఏవి రెండు కలపాలి, మూలాల మొత్తం, ఈ మూలం రెండు కలపాలి, రెండు మూలాలు కాబట్టి. సో ఏమవుతుంది, -2 లేదా ప్లస్ ముందు రాసుకుంటున్నా, +12 -2 ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధం అన్నాడు, ఇది ఇంటూ ఇది 12, ఇది 2 -2 కాబట్టి మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 2 ఇంటూ 12 24 అవుతుంది. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే దీని నుంచి ఏమొస్తుంది మనకు, x² మైనస్ 12 నుంచి 2 పోతే 10 ఇంటూ ఎక్స్ మైనస్ 24 దట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అనమాట. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఎక్కడుంది, x² మైనస్ 10x మైనస్ 24, x² మైనస్ 10x మైనస్ 24, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలి, అంతేగాని ఇక్కడ ఆల్ఫా బీటాలు సపరేట్ చేసి మళ్ళీ వర్గ సమీకరణం చేస్తే తప్పు అవుతుంది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్లే. సో ఇటువంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.